హలో ఎవ్రీవన్. ఈరోజు నిఫ్టీ మళ్ళీ సేమ్ నిన్నటి మార్కెట్ రేంజ్ టైప్లోనే ట్రేడ్ అయింది, కానీ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. నిఫ్టీ 25,900 అబోవ్, ఈ 900 అబోవ్ ఓపెన్ అయింది అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ చూపించింది మార్నింగే 25,900 దగ్గర. అండ్ 25,900 దగ్గర ఈ సపోర్ట్ వల్ల నిఫ్టీ మ్యాక్సిమం 25,980 వరకు తీసుకెళ్ళింది. అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఒక రేంజ్ బౌండ్ అండ్ సెల్లింగ్ ప్రెషర్ కూడా కనపడింది. 26,000, 26,100 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వల్ల. సో ఈ రెసిస్టెన్స్ నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ అవ్వడం అండ్ మళ్ళీ 25,950 నుంచి మళ్ళీ రైజ్ అవ్వడం 26,000 వరకు, అండ్ అక్కడ నుంచి మళ్ళీ స్ట్రాంగ్ ఫాల్ జరగడం 25,900 వరకు. అండ్ మార్నింగ్ నుంచి సపోర్ట్ అనేది స్ట్రాంగ్ ఉన్నా కానీ ఈ సెకండ్ ఫేజ్లో మళ్ళీ మార్కెట్ 25,900 వరకు కూడా వచ్చేసింది. అండ్ 500 బ్రేక్ డౌన్ తీసుకొని ఈ 950 లెవెల్ బ్రేక్ డౌన్ తీసుకొని నిఫ్టీ 25,000 వరకు మళ్ళీ టచ్ చేసి మళ్ళీ ఒక సపోర్ట్ లా ఫామ్ అయింది 25,900 దగ్గర. అండ్ ఈ 900 నుంచి మళ్ళీ రివర్సల్. సో ఇలాంటి హై వోలటైల్ జోన్ 25,900 టు 26,000 హై వోలటాలిటీ జోన్ ఇది. మ్యాక్సిమం మార్నింగ్ నుంచి రైజ్ అవ్వడం అండ్ మంచి ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మళ్ళీ డ్రాప్ అవ్వడం. సో ఇదంతా ఒక వోల్టాలిటీ అండ్ రేంజ్ బౌండ్ మార్కెట్. అండ్ నెక్స్ట్ వచ్చే మార్కెట్ సినారియోలో మంచి పాజిటివ్ న్యూసెస్ ఉన్నా లేకున్నా మార్కెట్ ఇంకా రైజ్ అవుతూనే ఉంటుంది. రేపటికి మళ్ళీ మనం ఇదే రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే 26,000 నుంచి అయినా మార్కెట్ రివర్సల్ అవ్వాలి, రిజెక్షన్ అన్న తీసుకోవాలి. ఒకవేళ గ్యాప్ ఉంటే, గ్యాప్ లేకున్నా అని మళ్ళీ ఇదే రేంజ్లో ఒక 2 days కనీసం ఇంకొక 2 days 2 sessions అన్న ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి 25,000 టు 26,000 ఇదే రేంజ్లో. ఒకవేళ మళ్ళీ బ్రేక్ డౌన్ తీసుకుంటే మాత్రం ఇది కొంచెం స్ట్రాంగ్ రిజెక్షన్ టైప్ ఉంటే మాత్రం కొంచెం లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే 25,900 కీ లెవెల్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఈరోజు. అండ్ 26,000 నుంచి రివర్సల్ అయింది ఒక స్ట్రాంగ్ రియాక్షన్ రెసిస్టెన్స్ తీసుకొని. సో ఇప్పుడు మ్యాక్సిమం ఛాన్సెస్ ఉండేది ఇక్కడే 25,900 నుంచి. అయితే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మళ్ళీ రిజెక్ట్ అయినా కావాలి 25,900 నుంచి అయినా మళ్ళీ సేమ్ ఇదే రేంజ్లో మళ్ళీ ఒక రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది 25,800 బౌన్సింగ్. సో అలా ఒకవేళ రిజెక్షన్ తీసుకుంటేనే గ్యాప్ డౌన్లో రివర్సల్కి 25,800 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా కాకుండా మళ్ళీ ఇదే రేంజ్లో ఫ్లాట్ ఓపెన్ అయినా అని ఇదే రేంజ్లో ఇంకో 2 sessions కూడా మార్కెట్ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దట్స్ ఇట్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఎడ్జ్ తెలుగు.